బడుగులపై పిడుగు కులగణంలో గందరగోళం. సో కులగణంలో గందరగోళం అంటూ సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ చేసిండు. మరి ఆ సర్వే వివరాలు ఎందుకు బయట పెట్టలేదు కేసీఆర్? ఇప్పుడు ఎందుకు వీళ్ళు బయట పెడతా ఉన్నారు? ఇందులో ఉన్నటువంటి కుట్ర ఏంది? సో దీని అందరినీ కూడా మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. వీళ్ళు ఇప్పుడు బీసీలు మొత్తం ఇప్పుడు ఏంటంటే బీసీ రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయొద్దు, చేస్తే వాళ్ళు మొత్తం వాళ్ళ వైపు ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న కోణంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ భారీ ఎత్తున కుట్ర చేస్తూ ఉన్నాడు. అవే ఈ లెక్కలు అన్ని కాకి లెక్కలు పెట్టేసి బయట పెట్టే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. సో సమగ్ర కుటుంబ సర్వే లెక్కల్ని ఇప్పుడే బయట పెడతాం. గతంలో ఎందుకు బయట పెట్టలేదు చెప్పాలి కదా మరి కేసీఆర్. అప్పుడు ఎందుకో తన ముడ్డి కింద పెట్టుకొని ఎవరికి వివరాలు ఇవ్వకుండా రాజకీయం చేసిండు. ఇప్పుడు ఎందుకు మరి బయట పెడతలేడు? మొత్తం వివరాలు బయట పెట్టాలి కదా, ఎందుకు బయట పెట్టలేదు కేసీఆర్? ఇవన్నీ భారీ ఎత్తున కుట్ర జరుగుతుంది బీసీ సమాజమా. సో ఇప్పుడు సరే నేనేమంటున్నా అంటే కులగణనలో కొంతమేర హెచ్చుతగ్గులు ఉన్నాయి కావచ్చు, ఉన్నప్పటికీ కూడా రిజర్వేషన్లు పెరగకపోతే, రిజర్వేషన్లు పెంచకపోతే 23% రిజర్వేషన్లు 42% పెంచకపోతే, దాన్ని పెంచకుండా పెడితే ఈరోజు చాలా పెద్ద ఎత్తున దారుణంగా ఉంటుంది. సో ఎంతో కొంత ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంది? ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టాలి. ఎందుకు కులగణ సర్వేలు ఏమైనా తప్పులు వచ్చినా మళ్ళీ ఏమైనా రీసర్వే ఏమైనా చేస్తారా అనే కోణంలో కొంత మనం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈలోపు రిజర్వేషన్ పెంచే పోవాలి, పోతేనే మనకు న్యాయం దక్కుతుంది, లేదంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. దానిలో భాగంగా వీళ్ళందరూ కూడా ఆ సర్వే మీద దుష్ప్రచారం బలంగా వేస్తూ ఉన్నారు. 10 ఏళ్ళలో పెరిగిన తెలంగాణ జనాభా 2 లక్షలేనట, పెరిగిన బీసీలు 11.4 లక్షలేనట, ఎస్సీలు తగ్గిపోయారట, లెక్క తప్పిన సర్కారు నివేరపోతున్న కులగణ నివేదిక. సరే ఇట్లా ఉన్నాయి అనుమానాలు, కానీ ఈ అనుమానాల పేరిట బీసీ రిజర్వేషన్ మాత్రం తగ్గిస్తే ప్రయత్నం అంటే చాలా కష్టమే. ఇది మాత్రం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఉత్తాయి ఈ పేపర్లో ఒక్కటి తప్ప ఏది ఉండదు. ఇలా అన్ని దుష్ప్రచారాలు తప్ప, అన్ని విష ప్రచారాలు తప్ప, ఇక తప్ప ఏమి ఉండవు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది.